శ్రమ నొంది మీరు పరలోకానికి ఆహ్వానితులైపోతారు. బైబిల్ చెప్తుంది, చదవండి మరొక వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం చదవండి నాన్న, ఆ మాట అందరూ చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 14:22 ఏమని రాయబడిందంటే, చదవండి నాన్న, మైక్లో చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు, అదుగో అనేక శ్రమలు ప్రవేశింపవలెనని. ఆగరా, అనేక శ్రమలు అనండి, అనేక శ్రమలు అందరూ అనేక శ్రమలు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో, ఎక్కడ? దేవుని రాజ్యములో, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఆమేనను అమ్మా. అనేక శ్రమలు, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, శ్రమ వద్దా? మన ఫోకస్ ఏంటంటే ఆశీర్వాదమే. ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టొద్దు అని అనను, కానీ శ్రమల మీద ఎక్కువ దృష్టి